మేఘాల్లో వెలుతురు, ఆకాశంలో మెరుపులు చూడగానే మనందరికీ గుర్తుకు వచ్చేవాడు సూర్యుడు. నిస్సందేహంగా మనం సూర్యుడు వెలుతురు లేకుండా ఏమీ చేయలేము, ఏ పని చేసుకోలేము. సూర్యుడు లేకుండా మన జీవితాలను ఊహించుకోలేము. మరి అలాంటి సూర్యుడికి రథసారథిగా ఉన్న అనూరుడు కథ ఈరోజు మనం తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి వినతల కుమారుడు అనూరుడు. అనూరుడు అంటే అర్థం ఊరువులు లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడు అనే పేరు వచ్చింది. సూర్యుడికి రథసారథిగా ఉండడం వల్ల అరుణుడు అని ఇంకొక పేరు కూడా వచ్చింది. కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత ఇద్దరు భార్యలు. వారు ఇద్దరూ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవిస్తారు. కద్రువ గుడ్లు పగిలి చాలా పిల్లలు బయటికి వస్తాయి. ఆ వచ్చిన పిల్లలే నాగజాతి. వినత 2 గుడ్లు ఎంతకాలం ఎదురు చూసినా పగలవు. ఇంకోవైపు సవతి పిల్లలు కళ్ళ ముందు తిరుగుతూ ఆనందంగా గడిపేసరికి అసూయతో రగిలిపోతుంది. తన గుడ్లలో పిల్లలు ఉన్నారో లేదోనని తల్లడిల్లుతుంది. ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూస్తుంది. దానిలో నుండి సరిగా కాళ్ళు తొడలు ఏర్పడని కుమారుడు కనిపించాడు. తనకు అలాంటి పరిస్థితి కల్పించినందుకు తల్లి మీద కోపంతో సవతి తల్లి కద్రువకు దాసి కమ్మని శపిస్తాడు. క్షణికావేశంలో శపించిన బాధపడుతున్న తల్లిని చూసి 2వ గుడ్డులో మహాబలవంతుడైన గరుత్మంతుడు ఉన్నాడని తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్దని చెప్తాడు. గరుత్మంతుడి వల్లే తనకి శాప విముక్తి జరుగుతుందని చెప్తాడు. అనూరుడిని చూసి సూర్యుడు తన రథసారథిగా చేసుకుంటాడు. అనూరుడికి అలా రథం దిగవలసిన అవసరం ఉండదు. అలా నిరంతరం పరిభ్రమిస్తూ ఉండే సూర్యునికి రథసారథిగా అనూరుడు ఉన్నాడు. మనకు వెలుగును అందించడంలో తన వైకల్యానికి వెరువక తన తోడ్పాటును సూర్యుడికి అందిస్తున్న అనూరుడు మనకు ఎంతైనా ఆదర్శప్రాయుడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా అవకాశాలు రావడం లేదని, చిన్న చిన్న అపజయాలకు కుంగిపోయి చేయడానికి ఏమీ లేదని అనుకునే మనలాంటి వారందరూ తప్పక తీరవలసిన కథ అని అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.